హలో పెళ్లి పెద్దలు. వినాయకుడి పూజ అయిపోగానే ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. దారిలో మా పాత కంపెనీ ఉంటే అది సూర్య గారికి చూపించాను. సో ఆల్మోస్ట్ ఆ పూజలు అవన్నీ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. సో ఎక్కువ టైం దొరకలేదు. ప్రస్తుతం అయితే లులు మాల్కి వెళ్ళాము, సూట్స్ బాగుంటాయేమో చూద్దామని. ఈ కలర్ కాంబినేషన్ తనకు బాగా నచ్చిందని ట్రై చేశారు. ఫిట్టింగ్ అది చాలా బాగుంది. ఈ సూట్ కాస్ట్ 11,000. ఓవర్ కోట్, ప్యాంట్ అండ్ లోపల జాకెట్ టైప్లో ఉంది కదా, అది వస్తుంది. మళ్ళీ షర్ట్ అది విడిగా పర్చేస్ చేయాలని చెప్పారు. యాక్చువల్గా అయితే రిసెప్షన్ అని చెప్పాను కదా, అప్పుడు ఈ సూట్ అది వేసుకుంటే బాగుంటుందని ట్రై చేస్తున్నారు. బట్ ఇది రిసెప్షన్కి కొంచెం డల్గా అనిపించింది. నెక్స్ట్ డే మా ఫ్యామిలీతో షాపింగ్ ప్లాన్ చేసుకున్నాము. అంటే మా అన్నయ్య వాళ్ళకి, మా రిలేటివ్స్కి అందరికీ బట్టలు తీసుకున్నాము. అండ్ సూర్యకు కూడా అవుట్ఫిట్స్ తీసుకుందామని చెప్పేసి. మా అన్నయ్య వాళ్ళు అత్తాపూర్లో ఉంటారనమాట. సో నేను సూర్య గారు కలిసి అత్తాపూర్ వెళ్ళి అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేద్దామని. నేను మా అన్నయ్య వెడ్డింగ్కి కూడా కొంచెం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే ప్రిఫర్ చేశాను అనమాట. అక్కడ కొంచెం కలర్ కాంబినేషన్స్ అవి బాగుంటాయి, వెరైటీస్ ఎక్కువ ఉంటాయని నా పర్సనల్ ఒపీనియన్. సో మేము అక్కడికి వెళ్ళే ముందే ఎలాగూ ఇంకా షాపింగ్ అంటే తెలిసిందేగా, ఏ టైంకి వెళ్తే ఏ టైంకి బయటకు వస్తామో తెలీదు. అందుకని చెప్పి ఫస్ట్ సంతోష్ డాబాలో మంచిగా భోజనం చేసేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన దగ్గర నుంచి సూర్య చాలాసార్లు మా అన్నయ్య వాళ్ళని అడిగాడు అనమాట, బయటికి లంచ్ ఆర్ డిన్నర్కి వెళ్దామని చెప్పేసి. ఈరోజు పాసిబుల్ అయింది అది. అక్కడి నుంచి ఫటాఫట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి ఫస్ట్ మా అన్నయ్యకి కావాల్సిన అవుట్ఫిట్స్ అన్నీ ట్రై చేసాము. యాక్చువల్గా ఏంటంటే 3 అవుట్ఫిట్స్ కావాలి అని చెప్పారు. బట్ సూర్య కొంచెం ఇంకొక 2 అవుట్ఫిట్స్ ఎక్స్ట్రా తీసుకుందాం, 5 అవుట్ఫిట్స్ తీసుకోవాలి కాబట్టి 5 ప్లాన్ చేసుకోండి అని చెప్పి మ్యానిపులేట్ చేసి, మా అన్నయ్యకి తెలియదు కదా పాపం ఎన్ని తీసుకోవాలో, సెలెక్ట్ చేశారనమాట. లిటరలీ ఫుల్ హ్యాపీ నేను, మా వదిన. ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడంతా నేను అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి మా వదిన సెలెక్ట్ చేస్తూ ఉన్నిందనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరికి రిలాక్సేషన్ దొరికింది. ఎందుకంటే మొత్తం సూర్యనే దగ్గరుండి చూసుకున్నారు. ఈలోగా మేమిద్దరం మా వదిన అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసేసామన్నమాట. అండ్ మ్యారేజ్కి కావాల్సినవి, మా రిలేటివ్స్కి కావాల్సినవి కూడా పర్చేస్ చేసాము. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, పెద్దమ్మ. ఆవిడకి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి అనమాట. ఆల్మోస్ట్ మా పెద్దమ్మ మా మమ్మీని పెంచింది, మా మమ్మీ మా అక్కని కేర్ తీసుకుంది, అలాగే మా అక్క నన్ను బాగా చూసుకుంది అనమాట. సో ఇలా మా బాండింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. సిబ్లింగ్స్ లాగా కాకుండా ఆల్మోస్ట్ మదర్ డాటర్ లాగా ఉంటుంది రిలేషన్ అనేది. సో మా పెద్దమ్మకి అండ్ మా రామలక్ష్మి అక్కకి వీళ్ళిద్దరికి ఏ అవుట్ఫిట్స్ బాగుంటాయో వాళ్ళనే చూస్ చేసుకోమని చెప్పాము. బట్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు కదా, 3 మా అన్నయ్యలు, వాళ్ళకి అండ్ మా వదిన వాళ్ళ అన్నయ్య ఉన్నారనమాట, మహేష్ అన్నయ్య. బావ అని పిలవాలి, బట్ నేను అన్నయ్య అని పిలుస్తాను, నాకు అలా అలవాటు అయిపోయింది. సో మా వదిన వాళ్ళ అన్నయ్యకి అండ్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు 3కి అవుట్ఫిట్స్ తీసేసుకున్నాము. సూర్య కూడా ఎథ్నిక్ వేర్స్ ట్రై చేసాము, బట్ తనకంత నచ్చలేదన్నమాట. ఫార్మల్స్ కొన్ని బాగున్నాయి, అవి మాత్రం తీసుకున్నాము. షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 8 o'clock అయిపోయింది. సో అక్కడే ఒక చిన్న హోటల్ ఉంటే డిన్నర్ చేసాము. యాక్చువల్గా సూర్యకు తీసుకోవాల్సిన అవుట్ఫిట్స్ స్టిల్ కంప్లీట్గా తీసుకోలేదు, ఇంకా సూట్స్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అండ్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. దానికి కావాల్సిన డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేయాలి, మ్యారేజ్కి రిలేటెడ్, రిసెప్షన్ రిలేటెడ్ కూడా పర్చేస్ చేయాలి. అవన్నీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో తెలియదు. ఫైనల్గా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మేము డిస్పర్స్ అయిపోయాము. సిచ్యువేషన్స్ అన్నీ ఇలా టర్న్ అవుతాయని తెలుసు కాబట్టి ముందే ప్లాన్ బితో రెడీగా ఉన్నాను నేను. ఏంటి ప్లాన్ బి అని చెప్పేసి బట్టలు ముట్టలు చూపిస్తుందని అనుకుంటున్నారా? ఆల్రెడీ మింత్రాలో ఆల్మోస్ట్ ఒక 40,000 రూపీస్కి ఎన్ని అవుట్ఫిట్స్ ఆర్డర్ చేశానో నాకే లెక్క తెలియదు అనమాట. మెన్స్ వేర్లో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ ఆర్డర్ చేసేసాను. ఫార్మల్ షర్ట్స్, నార్మల్ షర్ట్స్, కాలర్ ఉన్న టీషర్ట్, కాలర్ లేని టీషర్ట్స్, జీన్స్లు, కుర్తాస్, కాటన్ కుర్తాస్, కొంచెం డీజే టిల్లు టైప్ కుర్తాస్, బీచ్లో వేసుకోవడానికి షార్ట్స్ అండ్ బీచ్ వేర్ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ ఉంటాయి కదా ఫ్లోరల్ ప్రింటెడ్, అలాంటివి అవన్నీ ఆర్డర్ చేస్తాను. 40,000 అయిందా అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే వీటిల్లో 3 సూట్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. నేను సూట్స్ గురించి సపరేట్ వీడియో ఒకటి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ చాలా మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే సూట్స్ బయట 11,000 అలా ఉన్నాయి, మింత్రాలో చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎవరికన్నా అలాంటి ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ షర్ట్ చూసారు కదా, ఇది కొంచెం ముందే డెలివరీ అయింది. పసుపు దంచడము అండ్ వినాయకుడి పూజ ఉంది కదా, అప్పుడు సూర్య గారు ఈ షర్ట్ వేసుకున్నారు. వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ తయారు చేయడం కోసం ఒక పిక్ కావాలి అని చెప్పేసి అడిగారు, సో అందుకని ఫోటో దిగామన్నమాట. ఒకవేళ మీకు నచ్చుంటే కామెంట్ చేయండి, లింక్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అవుట్ఫిట్స్ 500 నుంచి 1000, 1500 లోపలే పర్చేస్ చేసాం అనమాట, ఎక్సెప్ట్ సూట్స్. ఇవన్నీ ఇంట్లో ట్రయల్స్ చేసినప్పుడు ర్యాండమ్గా తీసుకున్న పిక్చర్స్. అండ్ ఈ వీడియోలో ఉన్న అవుట్ఫిట్స్లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చినా కానీ ఫలానా అని చెప్పి మెన్షన్ చేయండి, ఆర్ టైంతో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా దాని లింక్ వెతికి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
అన్ని అవుట్ఫిట్స్ ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఆల్మోస్ట్ ఫిట్టింగ్ ఇష్యూస్ ఉంటాయి, కలర్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని అయితే సూట్ అవ్వవు. సో అలాగా చాలా రిటర్న్ వెళ్ళిపోతాయి కదా, అందుకని చెప్పేసి అన్ని ఆప్షన్స్ ఉండాలి అని సెలెక్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఇందులో హాఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనేవి రిటర్న్ వెళ్ళిపోయినాయి. డ్రెస్సెస్ సెలెక్షన్ ఏమో కానీ ఒక్కొక్క డ్రెస్ ట్రై చేసినప్పుడు ఒక్కో రకం ఆణిముత్యంగా అనిపించింది అనమాట. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని ప్రాణం తీసేశాడు. ఇన్ఫ్యాక్ట్ సూట్స్ కూడా 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసి అవి ఆర్డర్ చేస్తే అవి ఫిట్టింగ్ సరిపోలేదు. సో అందుకని మళ్ళీ వాటిని 3 నెక్స్ట్ సైజ్ ప్రొడక్ట్స్ కోసం ఆర్డర్ చేయాల్సి వచ్చింది. లులు మాల్లో ట్రై చేసిన సూట్ అయితే 7,000కి దొరుకుతుంది మింత్రాలో, అది మనకు బయట 11,000 ఉన్నిందనమాట. పులిహోర అంతా తినేస్తున్నాను నేను, పులిహోర ఆర్డర్ పెట్టుకుంటే. నాకది నీకు అన్నం పెట్టా, నువ్వే కదా మహారాజా తాళి కావాలన్నావు. ఏం కాదు, నువ్వు మహారాజా తాళి అన్నావు, నీకు మహారాజా తాళి పెట్టా, నాకు పులిహోర పెట్టుకున్నా. లాస్ట్ పులిహోర ఇంత మిగిలింది, మొత్తం తినేసాడు అడవి పంది. సో అదండి విషయం. మగవాళ్ళు ఎప్పుడు ఉండేదే కానీ మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.